వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఈఏపీ సెట్ క్వాలిఫై ఉన్నత విద్య కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు మంచి కోర్సులో ప్రవేశానికి ఒక అవకాశం వచ్చింది. ఈ కోర్సులో చేరి లైఫ్ సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా దగ్గరలో ఉంటుంది. ఈ కోర్సులు ఏంటి, వీరికి ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనే సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2026లో బైపీసీ స్ట్రీమ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు తక్షణ ఉపాధి కల్పించే కోర్సులో చేరేందుకు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీతో పాటు పారామెడికల్ కోర్సులో చేరడానికి వెబ్ కౌన్సిలింగ్, సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ అయింది. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ముందుగా ఈ కోర్సులు ఏమేమి ఉన్నాయి, అలాగే ఈ నోటిఫికేషన్ అనుగుణంగా అప్లై చేసేందుకు టైం షెడ్యూల్ని పరిశీలిద్దాం. ముందుగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ 8/8/2026. ఈ అప్లికేషన్ పెట్టిన అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని 17/8/2026న అనౌన్స్ చేస్తారు. దీని మీద ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే ఈమెయిల్ ద్వారా లేదా పర్సనల్గా 19/8/2026 సాయంత్రం వరకు స్వీకరిస్తారు. తర్వాత 24/8/2026న ఫైనల్ మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత 31/8/2026న ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ని వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. అలాగే ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు. అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యూనివర్సిటీ వెబ్సైట్లో రిపోర్ట్ చేయడంతో పాటు ఫీ పే చేయడానికి, అలాగే అడ్మిషన్ ఆర్డర్ని రిసీవ్ చేసుకోవడానికి, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ని అంటే డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడానికి 5వ తారీఖు సెప్టెంబర్ 5 నుంచి 7వ తారీఖు వరకు అవకాశం కల్పిస్తారు. అలాగే క్లాసుల కమెన్స్మెంట్ వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు, త్వరలో వాటిని అనౌన్స్ చేస్తారు. అలాగే రెండవ విడత కౌన్సిలింగ్ కూడా, ఈ ఫస్ట్ విడత కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత వెంటనే అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ సిమ్స్ అంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు అనుబంధంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ చూస్తే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, అలాగే కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, కాలేజ్ ఆఫ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్లో 2026 డిసెంబర్ నాటికి 17 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులు సీట్లు కేటాయిస్తారు. ఆన్లైన్ అప్లికేషన్తో పాటు అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆ అడ్మిషన్ ఫీజు చెల్లిస్తేనే ఈ అడ్మిషన్కి అలౌ చేస్తారు. అయితే ఇందులో మనకి బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీతో పాటు ఇంకా వేరే కోర్సులు కూడా ఉన్నాయి. వాటి వివరాలు ఒకసారి చూద్దాం. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ మాత్రం 100 సీట్లు ఉంటాయి. ఇది 4 years కోర్సు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీలో 50 సీట్లు ఉంటాయి. ఇది 5 years కోర్సు, అంటే 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా కలిపి ఉంటుంది. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, దీన్నే BAOTT అంటారు. ఇది 12 సీట్లు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్ 20 సీట్లు. బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ BMRIT అంటారు, దీన్ని, ఈ 9 సీట్లు. అలాగే బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ 2 సీట్లు. బీఎస్సీ ECG అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ 8 సీట్లు. బ్యాచిలర్ ఆఫ్ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ 12 సీట్లు. బ్యాచిలర్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ 4 సీట్లు. బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ 4 సీట్లు. బ్యాచిలర్ ఆఫ్ రేడియేషన్ థెరపీ టెక్నాలజీ 5 సీట్లు. బ్యాచిలర్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 2 సీట్లు ఖాళీ ఉంటాయి. ఇవన్నీ కూడా 4 years కోర్సెస్. అంటే చివరి 6 months 6 సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత చివరి 12 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ ఒకసారి చూసినట్టయితే, ఆన్లైన్ వెబ్సైట్లో మనం ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. దాంట్లోనే ఈ ప్రిఫరెన్సెస్ అన్ని కూడా, అంటే 12 రకాల కోర్సులకు సంబంధించి మనకి కావాల్సిన ప్రిఫరెన్స్ని దాంట్లోనే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్తో పాటు అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ ఆధార్ కార్డు, ఏపీ ఈఏపీ సెట్ సంబంధించిన ర్యాంక్ కార్డు, అలాగే హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, SSC సర్టిఫికెట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ID కలిగి ఉండాలి. వివరాలని పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు
చదివినటువంటి స్కూల్స్ సంబంధించిన స్టడీ డీటెయిల్స్ని దాంట్లో మెన్షన్ చేయాలి. ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్న జిల్లాల వాళ్ళందరూ కూడా లోకల్ అవుతారు. ఇతర జిల్లాల వాళ్ళు నాన్ లోకల్ కింద పరిగణించబడతారు. ఇక ఫస్ట్ రౌండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అన్ని కేటగిరీస్కి వర్తిస్తుంది. అలాగే స్పెషల్ కేటగిరీ ఫిజికల్ కౌన్సిలింగ్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి, అలాగే టీటీడీ స్విమ్స్ సంబంధించిన సిబ్బంది యొక్క పిల్లలకి స్పెషల్ కేటగిరీ కింద కౌన్సిలింగ్ జరుగుతుంది. సెకండ్ రౌండ్ వెబ్ బేస్డ్ కూడా ఆల్ కేటగిరీస్కి కూడా ఒకేసారి జరుగుతుంది. దీంట్లో ఈ స్పెషల్ కేటగిరీస్ అభ్యర్థులు కూడా మెన్షన్ అవుతారు. థర్డ్ అండ్ ఫైనల్ ఆఫ్లైన్ మోడ్ కౌన్సిలింగ్ కూడా ఆల్ కేటగిరీస్కి ఒకేసారి నిర్వహిస్తారు. అలాగే ఈ అడ్మిషన్స్ సంబంధించినంత వరకు ఫీజు కట్టాల్సినటువంటి వివరాలను కూడా ఒకసారి చూద్దాం. ఫీ స్ట్రక్చర్ బీపీటీ అలాగే బీఎస్సీ నర్సింగ్కి మాత్రం మొత్తం 38,500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. కాస్ట్ డిపాజిట్ మరొక 500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్కి ఇది కూడా 38,500 రూపాయలు కంపల్సరీ ప్రతి ఒక్కరు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫీ రీయింబర్స్మెంట్ ఉంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి మినహాయింపులు వర్తిస్తాయి. ఇక కొంతమంది అంటే కొన్ని కేటగిరీస్ని ఈ అడ్మిషన్స్కి అలౌ చేయడానికి కుదరదని కూడా యూనివర్సిటీ వెబ్సైట్లో ఒక కాషన్ మెన్షన్ చేశారు. అదేంటి చూద్దాం. క్యాన్సర్కి సంబంధించినటువంటి డిసీజ్ ఉన్నవాళ్ళు, అలాగే హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వ్యక్తులు, సైకియాట్రిక్ మెంటల్ డిసార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మెంటల్గా బ్యాలెన్స్ తప్పిన వాళ్ళు, కార్డియాక్ కండిషన్స్ సరిగా లేని వాళ్ళు, అలాగే ఆర్థోపెడిక్ డిఫార్మిటీస్ ఎక్కువ ఉన్నవాళ్ళు, హీరింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో వాళ్ళని తీసుకోవడం కుదరదు అనేది చెప్తున్నారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించి లాస్ట్ డేటు 8/8/2026. అలాగే స్విమ్స్ వెబ్సైట్ ఒకసారి చూసినట్టయితే swims.tpt.ap.nic.in swims.tpt.ap.nic.in వెబ్సైట్లో ఈ అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ వివరాలు కూడా దీంట్లోనే అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని పే చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన ప్రాసెస్ అంతా కూడా ఈ వెబ్సైట్లోనే జరుగుతుంది. కాబట్టి ఈ ఎప్పటికప్పుడు వెబ్సైట్ని ఫాలో అవుతూ అప్డేట్స్ని చూసుకోవాల్సిన అవసరం అప్లికెంట్స్కి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.